యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్తే, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. చాలామంది మధ్య మేడం ఫేస్ యోగాలో మాకు జా లైన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మాకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పండి అని అంటారు. సో చాలా డేస్ తర్వాత చెప్తున్నాను జా లైన్ కోసం. సో ముందుగా మీరు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ మీ దగ్గర ఉన్న ఏదో ఒక మాయిశ్చరైజర్, నార్మల్గా వ్యాజ్లిన్ ఆరెల్స్ మీ దగ్గర ఉన్నది ఏదైనా మాయిశ్చరైజర్ ఒకటి తీసి పక్కన పెట్టుకోండి. సో దాంతో కొన్ని విత్ మాయిశ్చరైజర్ అండ్ కొన్ని వితౌట్ మాయిశ్చరైజర్ మనం ఈరోజు చేస్తాం. కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా వినండి, ఎందుకంటే ఫేస్ యోగాకి మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ప్రెషర్ అప్లై చేస్తున్నాం, ఎంత కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం తప్పుగా చేసిన బెనిఫిట్స్ ఉండవు కదా. సో ముందుగా కొంచెం మాయిశ్చరైజర్ తీసుకోండి, మీకు ఎంత అనిపిస్తే స్మూత్నెస్ కోసం ఫర్ అ పర్ఫెక్ట్ జా లైన్. సో ఈ పార్ట్లో యూ విల్ బీ హ్యావింగ్ ఈ పార్ట్లో అండ్ ఆల్సో ఈ పార్ట్లో జస్ట్ అప్లై సమ్ మాయిశ్చరైజర్, ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నది పాసిబుల్ అవుతాయి. సో దట్ మీరు చేసేటప్పుడు మీకు స్మూత్గా అయిపోతుంటుంది. కొంచెం అప్లై చేసుకొని జస్ట్ హ్యావ్ అ నార్మల్ ప్రెషర్. చేసే ముందు మీరు కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇలా ఉండండి, ఓకేనా. ముందుగా జస్ట్ కళ్ళు మూసుకొని మీ హ్యాండ్స్ ఇలా రబ్ చేస్తారు కదా, ఇలా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఇలా కప్ షేప్లో పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం వేడి మీ ఐస్కి తాకాలి చేతుల ద్వారా, ఓకేనా. ఇలా పెట్టినప్పుడల్లా హీట్ కొంచెం మీ ఐస్కి తాకాలి, ఓకేనా. సో మనం ఏంటంటే ఇవి బేసికలీ ఫేషియల్ యోగా ఎక్సర్సైజెస్ చేసే ముందు వార్మప్స్ చేస్తామన్నమాట. మనం ఏంటంటే ఎప్పుడైనా ఫేషియల్ యోగా స్టార్ట్ చేసే ముందు, మనం యోగా చేసే ముందు వార్మప్స్ ఎలా అయితే చేస్తామో ఇలానే ఫేషియల్ యోగా చేసేటప్పుడు మనం ఫేషియల్ యోగా వార్మప్స్ అని ఉంటాయి అన్నమాట. సో ముందుగా మీరు ఇలా పెట్టేశారు కదా, కప్ షేప్లో మన ఐస్ దగ్గర పెట్టేశారు. తర్వాత మళ్ళీ రబ్ చేయండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఇలా మెడ దగ్గర ఇలా మెల్లిగా, ఏం లేదు ఇలా తీసుకున్నారు కదా, ఇలా ఇలా రైట్ సైడ్ నెక్ ఉంటుంది కదా, ఇలా పెట్టి అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ రబ్ చేయండి. మళ్ళీ ఇలా, ఓకేనా. మీకు పాజిబుల్ ఎంతసేపు జస్ట్ కొంచెం వేడి అనేది మీ నెక్ దగ్గర పెట్టేసేయండి, ఓకేనా. ఇవి 2 అనేవి వార్మప్స్ అనమాట. తర్వాత మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు జా లైన్ ఎక్సర్సైజెస్ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫేషియల్ యోగా చేసేటప్పుడు మెయిన్గా మన ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఎక్కువ వాడతాం, ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అవర్ బ్రెయిన్. సో అండ్ ఆల్సో మనకు ప్రెషర్, మనం పెట్టేది ఎక్కువ ప్రెషర్ పెట్టగలుగుతాం కూడా ఈ 2 ఫింగర్స్ తోటి. సో మెల్లిగా ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు యూ కెన్ యూజ్ ఆల్ ద ఫింగర్స్, బట్ మెయిన్ ప్రెషర్ విల్ బీ ఆన్ ద ఇండెక్స్ ఫింగర్ అండ్ ఆల్సో ఆన్ ద మిడిల్ ఫింగర్. కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఎలా ప్రెస్ చేస్తానో చూపిస్తాను. మెల్లిగా ఇలా ఇలా ఇక్కడ వరకు వస్తారు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. మీకు ఇక్కడ మాయిశ్చరైజర్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి అవసరం లేదు, బట్ నేను స్మూత్నెస్ కోసం చెప్పాను, ఓకేనా. ఇలా మీకు పాసిబుల్ అయినంత వరకు. ఇప్పుడు ఇది ఏంటారు, ఫార్వర్డ్ ఇలా ఫస్ట్ ఇలా వచ్చారు, తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళాం, ఓకేనా. ఇలా మీరు ఒక 15 to 20 టైమ్స్ మీకు పాసిబుల్ అయినప్పుడల్లా, పడుకునే ముందు ఆర్ మీరు లేచిన తర్వాత మీకు పాసిబుల్ అయినంతసేపు ఇది చేయండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా ఫింగర్ ఉంది కదా, ఇలా ఫింగర్ తీసుకోండి. మీకు ఎలా ఉంటే ఇఫ్ యూ కెన్ జస్ట్ సీ దిస్ వన్, ఇలా నేను చెప్పాను కదా, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఇలా క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది.
సో సేమ్, ఓకేనా. ఇది మనం రైట్ సైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ చేస్తాం. సో ముందుగా లెఫ్ట్ సైడ్ చేసి చూపిస్తాను. ముందు మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ని ఇలా పట్టుకోండి. మీ హెడ్ని స్ట్రైట్గా పెట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఓకేనా. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టేసేయండి. సో ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇది స్టిఫ్గా కొంచెం ఇలా కొంచెం గట్టిగా ఇలా పట్టుకోండి, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఇలా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేశారు కాబట్టి ఇలా మీకు పాసిబుల్ అయితే మీ దగ్గర సెసేమ్ ఆయిల్ ఉన్నా పర్లేదు. సో మీరు ఇలా పట్టుకున్నప్పుడు మీరు ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కాబట్టి యూ కెన్ మూవ్, మీరు ఇలా స్లైడ్ అనేది మీకు స్మూత్గా వెళ్ళిపోద్ది, ఓకేనా. ఇలా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైన ఇప్పుడు మీకు ఈ జా ఉంది కదా, దీనికి పైన దీనికి కింద ఈ రెండిటికి మధ్యలో నా హ్యాండ్ ఉంటుంది చూడండి. ఇలా మెల్లిగా చూస్తే ఇలా నేను రెండు మధ్యలో ఇలా పెట్టేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక 15 టైమ్స్ చేస్తాను నేను, ఓకేనా. మళ్ళీ నేను రైట్ సైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇలా చూస్తుంటే చూడండి ఒకసారి నేను ఎక్కడి వరకు అంటున్నాను, ఇలా ఇక్కడ వరకు అంటున్నాను, ఓకేనా. సేమ్ విత్ ద ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ నేను ఇలా పట్టుకుంటాను, రైట్ హ్యాండ్ ఇలా ఇటు చూస్తే ఇలా లెఫ్ట్ సైడ్ 15 టైమ్స్ అండ్ ఆల్సో రైట్ సైడ్ 15 టైమ్స్. సో మధ్యలో కొంచెం మనం బ్రేక్ లాగా ఇలా ట్యాపింగ్ చేయండి. ఇలా ఫస్ట్ ట్యాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా ఇలా ఒక 1 మినిట్ చేస్తే చాలు. జస్ట్ ఒక చిన్న మీరు ట్యాపింగ్ అనేది మనకి చాలా పీస్ఫుల్ ఇస్తుంది అండ్ ఆల్సో ట్యాపింగ్కి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, సో ముందుగా మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ ఫింగర్ తీసుకొని మీరు ఇక్కడ ఈ భాగం అంటే నాస్ట్రిల్ పైన ఇలా ఆర్ఎల్స్ చీక్ దగ్గర, చీక్ మరీ పైకి కాదు మరీ కిందికి కాదు, కొంచెం ఇక్కడ, ఓకేనా. ఇలా తీసుకొని ఇలా ఇప్పుడు మీరు మౌత్ ఓపెన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి మౌత్ ఓపెన్ చేస్తారు కానీ టీత్ కనిపించకుండా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది కదా, మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీ చెయ్యి మాత్రం కదలదు, మీ చెయ్యి అక్కడే ఉండాలి. మీరు మీ మౌత్ని ఇలా లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేసి టీత్ క్లోజ్డ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ పొజిషన్ అనేది మీరు బ్రేక్స్ తీసుకొని చేయొచ్చు. అంటే ఎలా, మీరు కొంచెం సేపు హోల్డ్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కొంచెం సేపు హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యింది, ఇలా ఒక 7 to 10 టైమ్స్. మీకు అప్పుడే ఇంకా ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఇక్కడ మీరు ఒక 5-6 టైమ్స్ చేస్తేనే మీకు ఇక్కడ స్ట్రెచ్చింగ్ అనేది చాలా అలవాటు అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది, ఇప్పుడు సేమ్ మీ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ని మీరు తీసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా మనం, అంటే ఈ పైన భాగంలో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ మౌత్ ఉంటుంది కదా, మీ మౌత్కి సైడ్ భాగం, ఓకేనా, ఇలా ఇక్కడ ఈ భాగం అంటారు మనం, ఓకేనా. ఇప్పుడు లిప్స్కి సైడ్ భాగం మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాం. మౌత్ ఓపెన్, ఇప్పుడు నేను ఇలా హోల్డ్ చేశాను కదా,
హోల్డ్ చేసిన తర్వాత దీని కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇదే పొజిషన్లో నేను తల అనేది కొంచెం కిందికి పెడతాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది ఒక 5 ఎక్సర్సైజెస్. సో ఓకేనా, ఈ 5 ఎక్సర్సైజెస్ మీరు పడుకునే ముందు మీకు పాసిబుల్ అయినంత వరకు, ఇప్పుడు నేను కిందికి ఇలా పెట్టాను కదా, అలా అలా ఒక్క 7 to 10 టైమ్స్ ఆర్ 15 టైమ్స్. ఫస్ట్లో మనం చాలా తక్కువ చేస్తాము. మీరు ఈ ఎక్సర్సైజెస్ ఒకసారి చేసి చూడండి. మీకు అప్పుడే మీ జా అనేది మీరు ఇలా అప్లిఫ్ట్ చేయడము, ఇలా మీరు అనడం వల్ల మీకే కొంచెం చేంజ్ కానివ్వండి, కొంచెం స్ట్రెచ్చింగ్ కానివ్వండి, ఇక్కడ మీ ఫేషియల్ మజిల్స్లో మీకు అనిపిస్తుంది. ఓకేనా? ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయండి, మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనా? నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.